బ్రేకింగ్ న్యూస్. సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్వల్ప ఊరట దక్కింది. అధోని 3 టౌన్ పిఎస్ లో నమోదైన కేసులో కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్ పై 5 రోజులుగా వాదనలు జరిగాయి. కర్నూలు జిల్లా సబ్ జైలు నుండి విడుదల అనంతరం భవానీపురం కేసులో మరోసారి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఓబులవారిపల్లి నరసరావుపేట అధోని కేసులలో బెయిల్ మంజూరయ్యాయి. సినీ నటుడు పోసానికి కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుంచి అందిస్తారు. శ్రీరామ్. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఈరోజు కర్నూలు కోర్టు కొంత ఊరటని కల్పించింది అని చెప్పుకోవచ్చు. బెయిల్ని కూడా మంజూరు చేసింది. మనతో మాట్లాడడానికి వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సువర్ణారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కోర్టు ఎలాంటి బెయిల్ మంజూరు చేసింది? బెయిల్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది? పోసాని కృష్ణమురళిపై మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 17 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 17 కేసులు కూడా బిలో 3 ఇయర్స్ పనిష్మెంట్ పడే కేసులు మాత్రమే. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, పోసాని కృష్ణమురళి గారిని అతనికి 35(3) BNSS కింద నోటీసులు ఇవ్వకుండా పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేసి కోర్టుల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పీటీ వారెంట్ పై అయితే ఏ విధంగా అయితే ఈరోజు ఈ యొక్క ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారు 4వ తారీఖున పీటీ వారెంట్ పై ఇక్కడికి తీసుకుని రావడము, అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న దినం అనగా మన జేఎఫ్సీఎం కోర్టు వారు, గౌరవ కోర్టు వారు నిన్న పోలీస్ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బెయిల్ అప్లికేషన్ కూడా అలౌ చేయడం జరిగింది. బెయిల్ అప్లికేషన్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా ఈరోజు గౌరవ కోర్టు వారు బెయిల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 17 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఏమని సూచించింది? ఇప్పటికే కొన్ని కేసులు మాత్రమే ఊరట లభించినట్లుగా తెలుస్తా ఉంది. మిగతా కేసుల వివరాలు ఎలా ఉంది? హైకోర్టులో ఇక్కడ ఏదైతే పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేసినారో ఆ కేసులలో కాకుండా మిగతా కేసులలో ఈ యొక్క పోసానిపై పెట్టిన కేసులను క్వాష్ చేయమని పిటిషన్లు వేయడం జరిగింది. అయితే గౌరవ హైకోర్టు వారు పోసాని కృష్ణమురళి గారికి కేవలం 35(3) BNSS కింద నోటీసులు ఇచ్చి రిమాండ్ ఇవ్వదని చెప్పడం జరిగింది. అంటే మీరు రేపు మొత్తం పూచీకత్తు ఏదైతే ఉందో కోర్టు విధించిన బెయిల్ షరతులను సబ్మిట్ చేసిన అనంతరం మరోసారి ఈ బెయిల్ మీద విడుదలై వెళ్తారా, లేకుంటే భవానీపురం పోలీసులు మరోసారి రిమాండ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది? రేపు మేము బెయిల్ యొక్క ఈ పూచీకత్తులు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా రేపు బెయిల్ ఆర్డర్ వస్తుంది. లేదంటే బెయిల్ అట్లే పెండింగ్లో ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు భవానీపురం పోలీస్ స్టేషన్ వాళ్ళు నమోదు చేసిన కేసులో కూడా రేపు బెయిల్ ఆర్డర్ కింద వచ్చిందంటే వాళ్ళకి అరెస్ట్ అవకాశం అనేది ఉండదు. అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము 4 కేసులు ఏవైతే నమోదయ్యాయో అందులో 3 వాటికి సంబంధించి ఈ బెయిల్ మంజూరు కావడం జరిగింది. రేపు ఫైనల్గా ఈ భవానీపురంలో మాత్రమే రిమాండ్ విధించింది. ఒకవేళ భవానీపురం పోలీసులు తీసుకునే ఛాన్స్ ఉంటుందా, లేకుంటే కొత్తగా ఏదన్నా పీటీ వేరెంట్లో భాగంగా కొత్తగా వేరే స్టేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? నాకున్న సమాచారం ప్రకారము అక్కడ విజయవాడ కోర్టులో కూడా బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడం జరిగింది. అది కూడా అక్కడ కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పీటీ వారెంట్స్ అంటే మళ్ళీ ఏదన్నా కేసులు ఉంటే పీటీ వారెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది, కొత్తగా ఏదైనా కేసులు నమోదైతే. హైకోర్టు ఏమని చెప్పడం జరిగిందంటారు? అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా తనకి పీటీ వేరెంట్లో భాగంగా అలా తీసుకొని వెళ్తున్నారని హైకోర్టు దీనికి సంబంధించి ఏదైనా మాట్లాడడం జరిగిందా? నిన్న మొన్న అంటే శుక్రవారం రోజు తర్వాత నిన్న ఇచ్చిన ఆర్డర్స్లో ఏదైతే పోసాని కృష్ణమురళిపై కేసులు పెట్టినారో ఆ కేసులలో అతన్ని అరెస్ట్ చేయకుండా 35(3) BNSS కింద నోటీసు ఇవ్వమని కోర్టు వారు ఆదేశించడం జరిగింది. అంటే ఓవరాల్గా 17 కేసులలో ఇప్పటికే కొన్ని ఏవైతే ఈ మొత్తం 17 కేసులలో కొన్నింటికి మాత్రమే క్వాష్ పిటిషన్ ద్వారా అక్కడ పీటీ వారెంట్లు జారీ చేయకుండా చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగతా వాటి విషయంలో కోర్టు ఎలాంటి షరతులు ఇవ్వలేదు. అక్కడ పీటీ వారెంట్లు జారీ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎక్కడైతే ఆల్రెడీ పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేసినారో ఆ కేసులలో మాత్రమే హైకోర్టు వారు ఆర్డర్ ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడం జరిగింది. మిగతా ఎక్కడైతే పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయలేదో, ఎక్కడైతే కేసులు రిజిస్టర్ చేసినారో దాదాపు 10 కేసులలో
కోర్టు వారు 35(3) నోటీసులు మాత్రమే జారీ చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే అతను గతంలో చేసిన ఆ వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? మీరు సమర్థిస్తారా అతను చేసిన వ్యాఖ్యలను? మేము అనేది ఏమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితేమి, టీడీపీ నాయకులైతేమి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము ఆల్రెడీ నవంబర్లోనే ఇక్కడ జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్పీ గారికి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మరి చట్టం అనేది అందరికీ ఒకటే విధంగా ఉంటుంది కదా, మాకు ఒక చట్టం వాళ్ళకు ఒక చట్టం ఉండదు. అంటే గతంలో మనం చూసాము, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు, డిప్యూటీ సీఎం వాళ్ళని దూషించడమే కాకుండా ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యామిలీలను కూడా దురుసుగా ప్రవర్తించారనేది వాళ్ళ వాదన. పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి గారిని కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి గారిని తిట్టడానికి ప్రధాన కారణం దానికంటే ముందే పోసాని గారిని, అతని కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికంగా చాలా అసభ్య పదజాలంతో తిట్టినప్పుడు దాంట్లో భాగంగా ఆయన దానికి వివరణ ఇచ్చే విధంగా, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఈ విధంగా తిడితే ఊరుకుంటారా అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు తప్ప ఆయన ప్రత్యేకించి ఎవరిని దూషించింది లేదు. ఇది మొత్తంగా ఈరోజు కర్నూలు కోర్టు విధించిన ఈ బెయిల్ ఏదైతే ఉందో, బెయిల్ ఇప్పటికే ఆ పూచీకత్తు ద్వారా 2 వ్యక్తులను జామీన్గా పెట్టి 20,000 ష్యూరిటీగా పెట్టడంతో రేపు ఉదయం పోసాని కృష్ణమురళి కర్నూలు జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జైలు నుండి విడుదలైన అనంతరం భవానీపురం పోలీసులు ఇటీవల కర్నూలు నుండి తీసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. భవానీపురం పోలీసులు ఇప్పటికే భవానీపురం కేసులో ఇప్పటికే విజయవాడ కోర్టు రిమాండ్ కూడా విధించింది. అయితే చూడాలి, ఒకవేళ ఇక్కడ కర్నూలు జిల్లా జైలు నుండి విడుదలైన అనంతరమే విజయవాడ జైలుకు తరలిస్తారా? ఒకవేళ ఇప్పటికే విజయవాడ జైల్లో కొంత వసతుల ప్రాబ్లంతో కావచ్చు, అక్కడ విఐపి సంబంధిత పోటు ఎక్కువగా ఉండడంతో అక్కడ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఇష్యూ ఉండడంతోనే మరోసారి కర్నూలుకు తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ విజయవాడ లేని పక్షంలో నెల్లూరుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించి ఓవైపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు, ఓవైపు ఊరట, మరోవైపు ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. అయితే ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళంతా చెప్తుందంతా ఒకటే, ఒకే కేసు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసుల మీద తిప్పుతా ఉన్నారు. ఇప్పటికైనా కోర్టు జారీ చేసినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి, లేని పక్షంలో ఇలా పీటీ వారెంట్లు కానీ ఈ విధంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదంటూ వీరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే చూడాలి, రేపు విడుదలైన అనంతరమే ఇక్కడ నుండి నేరుగా విజయవాడ సబ్ జైలుకు రిమాండ్ మీద తీసుకెళ్తారా, లేకుంటే అక్కడ నుండి నెల్లూరు తీసుకెళ్తారా అనే అంశం అయితే కొంత హైటెన్షన్గా వాతావరణం అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. శ్రీరామ్.